హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన మెగా డిఎస్సి సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు ఈ రోజు విడుదల కాబోతున్నాయి. నిన్న ఎవరైతే టెట్ లో తప్పులున్నటువంటి అభ్యర్థులున్నారో వారి యొక్క టెట్ మార్క్స్ ను సవరించుకోవడానికి చివరి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు మెరిట్ లిస్టులు అనేవి విడుదల చేయబోతోంది. ప్రభుత్వం అయితే ఈ ఆదివారం లేదా సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభించాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అలాగే జిల్లా అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మరి ఆదివారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని, వీటన్నిటి మీద అంటే షెడ్యూల్ అన్నిటి మీద ఈ రోజు మధ్యాహ్నానికల్లా క్లారిటీ ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఆగస్టు 22వ తేదీ అంటే ఈ రోజు మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులను కూడా విడుదల చేయబోతున్నారు. మెరిట్ లిస్టులు విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎవరు హాజరు కావాలి అనే సమాచారాన్ని కూడా మరి వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్ కు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలో అటువంటి అభ్యర్థులందరికీ కూడా మొబైల్ ఫోన్ కు మెసేజెస్ రావడం జరుగుతుంది. వారికి మెసేజ్ వచ్చినటువంటి అభ్యర్థులు వారికి సూచించినటువంటి ప్రాంతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాకముందే మరి అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్స్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యేటప్పుడు జిరాక్స్ కాపీస్ ను అటెస్టేషన్ చేయించి తీసుకువెళ్ళాలి. అలాగే 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకుని వెళ్ళాలి. మరి దీనంతటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. ఏపీ మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడే విడుదల. అధికారిక వెబ్సైట్ లోనే సమాచారం పొందాలి. మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడి. మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారుల వెబ్సైట్ లో ఈ జాబితాలను అందుబాటులో ఉంచనున్నట్టు డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు. దళారుల మాటలు, తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. మెగా డిఎస్సి పరీక్షలను షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. తర్వాత టెట్ మార్కులను సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చామని, అభ్యర్థుల స్కోర్ కార్డుల విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబర్చిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చామని తెలిపారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. కాగా మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఈఓలు ఆయా జిల్లాల్లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కటాఫ్ ను నిర్ణయించనున్నారు. ఎంపికైన అభ్యర్థులను ఒక ఉద్యోగానికి 1:1 ప్రాతిపదికన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు పిలుస్తారు. వెరిఫికేషన్ కు పిలవడం అంటే ఉద్యోగానికి ఎంపికైనట్లే. వెరిఫికేషన్ కు ముందే సర్టిఫికెట్ల అప్లోడ్. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తామని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. వెరిఫికేషన్ కు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని తెలిపారు. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాల చెక్ లిస్ట్ డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుందని అన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్థులు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్ట్ లో తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తారు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తామంటూ దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులను నమ్మి మోసపోవద్దని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి సూచించారు. దుష్ప్రచారం ద్వారా అభ్యర్థులను ఆందోళనకు గురి చేయడంతో పాటు వారి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇలాంటి వదంతులను సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్ లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్ ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్, క్యాండిడేట్ లాగిన్, ప్రభుత్వం ద్వారా విడుదల చేసే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని తెలిపారు.
కాబట్టి మరి డిఎస్సి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి డిఎస్సి వెబ్సైట్ ద్వారా అందించే సమాచారాన్ని మాత్రమే నమ్మాల్సిన అవసరం ఉంది అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు మరి సర్టిఫైడ్ వెరిఫికేషన్ కు సిద్ధం అవుతున్నటువంటి అభ్యర్థులంతా మరి ఇక్కడ కనబర్చినటువంటి చెప్పినటువంటి సమాచారాన్ని అంతా ఆధారం చేసుకొని ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇక్కడ అడిగారో ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా మరి సిద్ధం చేసుకోవాలి. ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, అలాగే గెజిటెడ్ అధికారి చేత మరి అటెస్టేషన్ చేయించినటువంటి 3 సెట్ల జిరాక్స్ కాపీలు, తర్వాత 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలుతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు, అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్, మంత్రి నారా లోకేష్ వెల్లడి అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మెరిట్ జాబితాకు సంబంధించినటువంటి సమాచారాన్ని కేవలం అధికారిక వెబ్సైట్లు ద్వారానే పొందాలి అని, మరి ఇతర ఏ విధమైనటువంటి సమాచారాన్ని నమ్మవద్దంటూ సూచించడం జరిగింది. ఇక ఈ సమాచారాన్ని అంతా మనం ఆల్రెడీ చూసాం. ఇక డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని సీఎం కు వినతి. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని సీఎం చంద్రబాబుకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలు, డిఈఓ పూల్లోని ఉపాధ్యాయుల సమస్యలు, స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించే అంశాలకు వినతి పత్రంలో పేర్కొన్నారు. మరి ప్రస్తుతం మరో దినపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి అభ్యర్థుల్లో గందరగోళం, ఫైనల్ కి స్కోర్ కార్డ్ మాత్రమే విడుదల, ఇంకా విడుదల కాని మెరిట్ లిస్ట్, ఎంపికైన అభ్యర్థులకు మెసేజ్లు వస్తాయని ప్రచారం, స్పష్టత ఇవ్వని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మొత్తానికైతే ఇక్కడే మనం 22వ తేదీన మెరిట్ లిస్టు విడుదల అంటూ అనంతపురం డిఈఓ ఎం ప్రసాద్ బాబు తెలియజేశారు అనే సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సికి సంబంధించి ఫైనల్ కి స్కోర్ కార్డు విడుదలైంది. ఈ నెల 22న మెరిట్ లిస్ట్ ను కూడా విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పారదర్శకంగా నియామక ప్రక్రియ కొనసాగుతుంది. సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ ఇక్కడ ఇవ్వడం, అలాగే దరఖాస్తుల పరిశీలనకు అనంతపురంలో మరి టీంల ఏర్పాటు అంటూ కూడా చూస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులు మెగా డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 40 టీంలను ఏర్పాటు చేస్తూ 3 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ టీంలకు బుధవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు. మరొకసారి కూడా టీంలకు శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చారు. అంతేకాకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అంటూ పేర్కొనడం జరిగింది. మరి ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు రాబోతున్నాయి. మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.